మరి ఇప్పుడు పిలుస్తారు అని నేను ఆశిస్తున్నా. ఆ మధ్యన ఒక పత్రికల్లో కూడా రాశారు, నత్తలు నవ్వుతున్నాయి అని. ఏమిటి? ఈ కేసులో ఉన్న వేగం చూసి. ఎందుకు వేగంగా మిగిలిన వారి విషయంలో వెళ్ళింది? సునీల్ నాయక్ మీద కూడా అక్కడ కేసు వేశారు, ఏదన్నా జరుగుతుంది. బట్ వై డిడ్ దే నాట్ కాల్ పివి సునీల్ కుమార్ టిల్ డేట్ యెట్? హూ ఇస్ ప్రివెంటింగ్? ఏమిటి అతని బలం? ఎందుకు అతను చూసి భయపడుతున్నారా? ఎందుకని పిలవట్లేదు? ఏమో అర్థం కావట్లా. చూద్దాం. డెఫినెట్గా ఇప్పుడు ఎన్నాళ్ళు నత్తనడక సాగినా ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా సునీల్ కుమార్ నాయక్ని పిలుస్తారని అనుకుంటున్నా. మరి పిలిచిన తర్వాత ప్లీజ్ చెప్పమ్మా అంటే చెప్పడం, మరి రాబట్టవలసిన విధంగా జరిగింది. రాబట్టి ఏమవుతుందంటే, నేను ఓకే ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నప్పుడే చెత్తకొట్టేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నా. డిప్యూటీ స్పీకర్ని కొట్టిన కేసులోనే ఇలా ఉంటే మరి కామన్ మ్యాన్ సంగతి ఏంటి అనే కామెంట్స్ రావటం సహజం. మాట్లాడుకుంటున్నారు కూడా ప్రజలు. సో కాబట్టి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఇటువంటి విషయాల్లో అలసత్వం ఉంటే అది సమంజసం కూడా కాదు. కనుక మరి తప్పకుండా ఈ కేసు వేగవంతంగా విచారిస్తారని, అతని మీద ఉన్న ఏసీబీ కేసులు కూడా సీరియస్గా పట్టించుకుంటారని, ఏమో మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు, క్లీన్ చిట్ ఇచ్చేస్తారు, అతని సైన్యాన్ని బల ప్రదర్శన, రాబర్ట్ క్లైవ్ తిప్పిన సైన్యాన్ని చుట్టూ తిప్పి సురాజ్ ఉద్దౌలాని ఎలా భయపెట్టాడో ఆ రోజుల్లో బెంగాల్లో, మరి అలాగా మరి ఈయన ఉన్న 10 మందినే పెద్ద సైన్యంలాగా చూపెట్టి భయపెట్టేస్తున్నాడా ఏమో తెలియదు ఈ అభినవ్ రాబర్ట్ క్లైవ్. చూద్దాం ఏమవుతుందో. ఈరోజు జరిగింది ఇది, డిసెంబర్ 5న ఏమవుతుందో ఆ రోజు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా వేగవంతం అవుతుంది. ఎందుకంటే అంత దారుణంగా ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసి పచ్చబద్దాలు ఆడేసి అసలు మేమేమీ తెలియదు రామచంద్ర, అసలు మేమేమీ చేయలేదని మాట్లాడటం. మరి నేను కూడా దీన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంకా కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరో కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది సమంజసం కాదు. కాబట్టి నేను కొంచెం ఓపెన్గా మాట్లాడవలసి వస్తుంది. న్యాయ పోరాటం నేను ఖచ్చితంగా చేస్తాను. అందుకే పాట్నా హైకోర్టుకు కూడా వెళ్ళాను. తప్పకుండా పాట్నా హైకోర్టులో సునీల్ కుమార్ నాయక్ పిటిషన్ని కొట్టివేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. పోలీస్ శాఖ అప్రమత్తతో వ్యవహరిస్తారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఊపే ఉడతోపులకి ఇక్కడెవరో భయపడరు అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ.